ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. వాటిలో 2032 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ రెట్టింపు చేయాలన్నటువంటి ప్రణాళిక ముఖ్యం. మరి ఇందులో పెద్ద అణు రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల అభివృద్ధి, ఈ విస్తరణలో సహకారం వంటివి ఉన్నాయి. మరి అలాగే 2026లో ప్రారంభించబోయే రెండవ మౌలిక సదుపాయాల నిధిలో పాల్గొనడానికి పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ సావరిన్ హెల్త్ ఫండ్ను ఆహ్వానించారు. మరి ఇక్కడ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ఆల్ నెహ్యాన్ పర్యటన ముగింపు సందర్భంగా ఈ ఒప్పందాలను చేసుకున్నారు. మరి భారత పక్షం దీనిని చాలా ముఖ్యమైనటువంటి ప్రధానంగా పేర్కొంది. మరి ఇక్కడ ఇండియాలో 5వ పర్యటన ఈయన చేసినటువంటిది. యుఏఈ అధ్యక్షుడిగా 3వ అధికారిక పర్యటన ఇది ఆయనకు ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా స్వాగతం చెప్పారు. ఆ స్వాగతాన్ని ఇద్దరు నాయకుల మధ్య ఉన్న అత్యంత స్నేహపూర్వక సాన్నిహిత్య సంబంధాలకు చిహ్నంగా భారత్ అభివర్ణిస్తుంది. మరి ఆ తర్వాత ఇద్దరు నాయకులు కూడా ప్రధాని మోదీ గారి నివాసానికి వెళ్ళారు. అక్కడ విస్తృత ఫార్మాట్లలో చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా మోదీ, ఆల్ నెహ్యాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి బోర్డు గురించి చర్చ అందులో వచ్చింది. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2022లో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి. మరి ద్వైపాక్షిక వాణిజ్యంలో వేగవంతమైనటువంటి వృద్ధిని రెండు వైపులా కూడా గుర్తించారు. రెండు వైపులా జరగాలని. మరి ఇది 2024-2025లో $100 బిలియన్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి రెండు వైపులా ఉన్న వ్యాపార వర్గాలు కూడా ఉత్సాహంగా ఉన్నాయి. ఎంతటి వేరంగా చేద్దామా అనేటటువంటి విధంగా. మరి 2032 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $200 బిలియన్ రెట్టింపు ఖచ్చితంగా చేస్తారు అన్నటువంటి లక్ష్యంగా పెట్టుకొని ప్రకటించారు. మరి అయితే యుఏఈతో భారత్ కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందాలు చైనా, ఇటు పాకిస్తాన్కు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లుగా సమాచారం. మరి అభివృద్ధిలో దూసుకెళ్తున్నటువంటి భారత్ చైనాకు భవిష్యత్తులో గట్టి పోటీ ఇచ్చే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తుండటంతో చైనా ఈ ఒప్పందాలపైన ఓ కన్నేసి ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే మనతో ఏమాత్రము కూడా పోటీ పడలేనటువంటి పాక్ కూడా ఈ ఒప్పందాల తర్వాత మరింత కన్నీరు కార్చే పరిస్థితి ఉంటుంది అంటున్నారు.